ఈ వీడియోలో మనం వై అనే డబ్ల్యూహెచ్ క్వశ్చన్ వర్డ్ను ఉపయోగించి ఫాస్ట్ యాక్షన్స్ని క్వశ్చన్స్గా ఎలా అడగాలి అనే దాని గురించి నేర్చుకుందాము. గతంలో జరిగిన లేదా పూర్తి అయిన పని ఎందుకు జరిగింది అని అడగటానికి వై అనే క్వశ్చన్ వర్డ్ను ఉపయోగించి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాము. దీని యొక్క స్ట్రక్చర్ వచ్చి వై ప్లస్ డిడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ 1, దీన్నే ప్రెజెంట్ టెన్స్ ఆఫ్ ద వెర్బ్ అని కూడా అంటాము, ప్లస్ ఎక్స్ట్రా వర్డ్స్. వైనే డబ్ల్యూహెచ్ క్వశ్చన్ వర్డ్ అంటాము, తెలుగులో ప్రశ్నార్థక పదం అంటాము. ప్లస్ డిడ్, దీన్ని హెల్పింగ్ వర్బ్ అంటాము, తెలుగులో సహాయక క్రియ అంటాము. ప్లస్ సబ్జెక్టు ప్రొనౌన్స్ అనేవి 7 ఉంటాయి. అవేంటంటే ఐ, ఉయ్, యూ, దే, హీ, షీ, ఇట్. ఈ 7ని సబ్జెక్టు ప్రొనౌన్స్ అంటామని మనం అనేక వీడియోల్లో చెప్పుకున్నాము. ప్లస్ వెర్బ్ 1నే బేస్ ఫామ్ ఆఫ్ ద వెర్బ్, ప్రజెంట్ టెన్స్ ఆఫ్ ద వెర్బ్ అని కూడా అంటామని చెప్పుకున్నాము. వెర్బ్ 1 యొక్క ఫామ్ ఎలా ఉంటుందంటే హైడ్ దాచుట, కీప్ ఉంచుట, లెండ్ అప్పు ఇచ్చుట, లిజన్ వినుట, ప్రే ప్రార్థించుట, స్పీక్ మాట్లాడట, థింక్ ఆలోచించుట. ఈ విధంగా వెర్బ్ 1 ఫామ్ ఉంటుంది. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. వై డిడ్ యూ గో టు హైదరాబాద్? నీవు హైదరాబాదు ఎందుకు వెళ్ళావు? వై డిడ్ దే గో టు హాస్పిటల్? వారు హాస్పిటల్కి ఎందుకు వెళ్ళారు? వై డిడ్ హీ గెట్ లెస్ మార్క్స్ ఇన్ ఇంగ్లీష్? అతను ఎందుకు ఇంగ్లీష్లో తక్కువ మార్కులు తెచ్చుకున్నాడు లేక పొందాడు అనేవి ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. మరికొన్ని వెర్బ్స్ని తీసుకొని మరికొన్ని ఎగ్జాంపుల్స్ మీరు చేసినట్లయితే ఈ టైప్ ఆఫ్ సెంటెన్స్ని ఈజీగా నేర్చుకోగలుగుతారు. ఒక్కసారి ఫార్ములా గురించి చెప్పుకుంటే వై ప్లస్ డిడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ 1 ప్లస్ ఎక్స్ట్రా వర్డ్గా దీని యొక్క ఫార్ములా లేక స్ట్రక్చర్ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.